హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ అనుకున్నాము ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది. మనం ఏం చెప్పుకున్నాం, ఇన్సైడ్ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో, ఈ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ మిడిల్ క్యాండిల్ యొక్క మిడిల్ నుంచి దాటి ఎప్పుడైతే బ్రేక్ కింది లెవెల్లో క్లోజ్ అవుతుందో అప్పుడు ఎంతో కొంత మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా మనము అనలైజ్ చేసుకోవాలి. దాంతోపాటుగా మనము ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడిపోయినాయి. ఈ 2 రెడ్ క్యాండిల్స్ పడిపోయినప్పుడు ఇక్కడ యొక్క ఈ క్యాండిల్ మధ్యలోనే ఇక్కడే ఉంది కాబట్టి మనము నో ట్రేడ్. దాంట్లో మిడిల్ క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు అంటే అర్థం ఇక్కడే మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ పడే అవకాశం కూడా ఎంతో కొంత ఉంది. ఒకవేళ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ ఉండొచ్చు. ఈ విధంగా మనము క్యాండిల్ బేస్ అనాలిసిస్ కూడా కొంచెం ఇన్సైడ్ క్యాండిల్లో అబ్జర్వ్ చేసుకుంటే మీకు మోర్ కన్ఫర్మేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది కూడా మీరు గమనించండి. మీరు ఎక్కడ బ్యాక్ టెస్ట్ తీసుకున్నా కానీ ఈ ఇన్సైడ్ క్యాండిల్ మధ్యలో ఉన్నంతసేపు మనం మార్కెట్ నో ట్రేడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1 అవర్ క్యాండిల్ అయితే ది బెస్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎక్కడ ఇన్సైడ్ క్యాండిల్ తీసుకున్నా కానీ ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ మధ్యలోనే ఉంది. ఈ క్యాండిల్ మధ్యలో నో ఎంట్రీ, ఇక్కడ రివర్సల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.